హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారా? ఇది మన భద్రాచలం అంటే రాముల వారి టెంపుల్ ముందు కరకట్ట అనమాట. సో ఎందుకంటే గోదావరి పైనుంచి ఉధృతంగా పెరిగినప్పుడు ఇక్కడ మనకు మొదటి ప్రమాద హెచ్చరిక 2, 3 అని జారీ చేస్తారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి అంటే జనాలను తరలిస్తారు. ఇక్కడ ఎందుకంటే గోదావరి బీభత్సంగా వస్తుంది. రాత్రి కూడా పడుతున్న వర్షానికి బాగా వచ్చేసింది. సో రాములవారి గుడి ముందు అంటే భద్రాచలంలో పడేటువంటి వర్షము ఇటు కరకట్ట లోపలికి వదలాలంటే గేట్ తీయాలంటే లోపల నీళ్లు బయటకు వస్తాయి. సో గుడి ముందు బాగా నీళ్లు ఆగిపోయాయి, దగ్గర నడుమంత నీళ్లు ఆగిపోయాయి. సో ఆ నీళ్లను మళ్ళీ పంపింగ్ చేశారు. ఎందుకంటే ఇంత హైట్లో ఉంటుంది. అందుగురించి ఈ నీళ్ళని గోదావరి నీళ్ళు అనేది ఊర్లోకి రావు. కొన్ని ఏరియాలో అంటే అక్కడక్కడ లేకులు అయితే చూడు, కొన్ని ఏరియాలలో అంటే గోదావరి నీళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే గోదావరి నీళ్ళు వస్తే మొత్తం మునిగిపోతుంది. అందుగురించి ఈ కరకట్ట అనేది నిర్మించారు. కొన్ని ప్లేస్లో మాత్రం నీళ్లు వచ్చేస్తాయి, అంటే లోతట్టు ప్రాంతాలు అంటారు కదా, కొన్ని ప్లేస్లో అందులో వచ్చేస్తుంది. చూస్తారు కదా ఇంత బాగుంటుంది తెలుసా. సాయంత్రం పూట వాకింగ్కి ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా భద్రాచలం వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నాకైతే చాలా నచ్చిన ప్లేస్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇదంతా చూడవచ్చు. హాయిగా మంచిగా దర్శించుకోండి, ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. ఇది మన గుడికి వెళ్ళే దారి ఇట్లా చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.